ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. తండ్రి పేరు రఘురాం. రఘురాం వాళ్ళ అబ్బాయా? అతడేం చదువుకోలేదు, రౌడీ, పచ్చి తాగుబోతూ. 3 తరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి. చదివేది కూడా డబ్బుల కోసం, జాబ్ చేయడం కోసమే కదా. చదవాల్సిన అవసరం కానీ, ఒకళ్ళ కింద పని చేయాల్సిన కర్మ కానీ ఆ అబ్బాయికి లేదు. కానీ చదువన్నా, చదువుకున్న వాళ్ళన్నా చాలా గౌరవం. అందుకే ఒక విద్యా సంస్థను కూడా కట్టాలనుకుంటున్నారు. అది చూసుకోవడానికే బాగా చదువుకున్న అమ్మాయి కావాలని మన కీర్తిని అడుగుతున్నారు. వాళ్ళందరూ నాకు తెలుసు. వాళ్ళ నాన్న గుడికి స్థలం ఇస్తాను అంటే అతని కొడుకు ఆ గుడి స్థలాన్ని అమ్ముకున్నాడంట. కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి. ఆ భయంతోనే ఆ అబ్బాయి వాళ్ళ నాన్న ఎంతో ఖర్చు చేసి 2 చేతులా సంపాదించొచ్చు అని కాలేజీలు కడుతున్నారు. అంతేకాని ఏదో సమాజ సేవ చేయడానికి కాదు. వాళ్ళకి కావలసింది ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రిన్సిపల్. ఈడు జోడు చూసి పెళ్లి చేయాలి మన కీర్తికి. ఏంటి, నేను నీకేం చెప్పినా నచ్చదా? అన్నిటికీ రంధ్రాన్వేషణ చేస్తుంటావు. అయినా ఈ రోజుల్లో తాగనాళ్ళు ఎవరున్నారు చెప్పు? కట్నం వద్దంటున్నారు, పైగా పెళ్లి వాళ్లే చేస్తా ఉంటున్నారు. కట్టుబట్టలతో పంపిస్తే చాలు అంటున్నారు. ఏదో పిల్లకి మంచి అత్తారిల్లు దొరికింది, సుఖపడుతుందని చెప్తే అడ్డు చెప్తావేంటి? మన పిల్ల చదువుకుంది, ఆస్తి లేకపోయినా చదువుండి ఏ చెడు అలవాట్లు లేకుండా ఉంటే చాలు. సొంత కాళ్ల మీద తను సంపాదించుకున్న ఆస్తి చాలు. వాళ్లకున్నంతలో వాళ్ళు బ్రతుకుతారు. మనసులు కలవకపోతే ఎన్ని బంగ్లాలు, కార్లున్నా మనశ్శాంతినివ్వలేవు. అందుకే చదువుకున్న వాళ్లకే కీర్తినిచ్చి పెళ్లి చేస్తా. మనకు కలిగినంతలో కట్నమిద్దాం. గుణం ఉన్న అబ్బాయి అయితే చాలు. వాళ్లే బావుంటారు. డబ్బులు లేకపోయినా ఆనందంగా ఉంటారు. నిజంగా డబ్బే ముఖ్యమైతే కోటీశ్వర్ల ఇళ్లల్లో విడాకులు, విడిపోటాలు ఉండవు. కానీ చిన్న చిన్న తగాదాలకి విడిపోతున్నారు కదా. అందుకే కలకాలం కలిసి బ్రతకాలంటే కావలసింది ఒకరినొకరు అర్థం చేసుకోవడం. అలాంటి అబ్బాయి చేతిలో పెడితేనే కీర్తి సంతోషంగా ఉంటుంది. ఏమో నీ ఇష్టం. ఈ ఇంట్లో అందరిది ఒకటే మాట. నేను చెప్పిన దానికి విలువే ఉండదు. ఇదిగో ఈ కరేపాక్కున్నంత విలువ కూడా నాకు లేదు. ఇదిగో పిన్ని చెప్పింది, వచ్చే ఆదివారం వాళ్ళు వచ్చి కీర్తిని చూసుకుంటారు. వద్దు, రావద్దని చెప్పండి. నాకు ఆ అబ్బాయి నచ్చలేదు. నా కూతురు షోకేసులో పెట్టిన బొమ్మేం కాదు, అందరూ వచ్చి చూసి వెళ్ళడానికి. నేను మాట ఇచ్చొచ్చాను. ఇది నా మర్యాదకు సంబంధించిన విషయం. ఇది మర్యాద, మాట పట్టింపుల సమయం కాదు. నా కూతురు నిండు జీవితం. ఏ, నా కూతురు కదా? నా కూతురు పెళ్లిపైన నాకు ఆ మాత్రం స్వతంత్రం లేదా? ఎవరి బాధ్యత వాళ్లకు స్వతంత్రం ఇస్తుంది. ఆడపిల్ల పెళ్ళంటే ఎవరికంటే వాళ్ళకిచ్చి చేతులు దులుపుకోవడం కాదు. కుటుంబమంతా కలిసి ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన విషయం. మీ పాటికి మీరు మాటిచ్చాను అంటే ఎలా? అంటే నాకే బాధ్యత లేదు, నీకు మాత్రమే మొత్తం తెలుసు, నీకు మాత్రమే బాధ్యత ఉందనే? ఆయన అసలు తప్పంతా నాది. పెళ్ళైన కొత్తలో మా పిన్ని చెప్తూనే ఉంది, చదువుకుందని నెత్తిన పెట్టుకోకరా, తర్వాత బాధపడతావు అని. ఇప్పుడు అనుకుని ఏం ప్రయోజనంలే. భార్యని ఎక్కడుంచాలో అక్కడుంచాల్సింది. నేను వింటేగా, వినలేదు. అవును, నిజమే. భార్యను ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలంటే మొగుడు మొగుళ్లా ప్రవర్తించి సంసార బాధ్యతలన్నీ నెత్తిమీద మోసుకొని తిరగాలి. ఏ ఒక్క రోజైనా ₹1 సంపాదించి ఇంటికి తీసుకొచ్చారా? పిల్లలకి డ్రెస్సులు లేదా చాక్లెట్లు, కనీసం ఒక పుస్తకమైనా కొనిచ్చారా? మీకు ఆత్మ గౌరవం కాదు, కనీసం అంతరాత్మ అనేది ఉందా? అది మీకు తెలిస్తే కదా
ఎందుకు అనవసరంగా గొడవ అని సైలెంట్గా ఉంటున్నాను. మీరు తింటున్నారు, తినేటప్పుడు మాట్లాడితే మీరు భోజనం చెయ్యరు, సరిగ్గా నిద్రపోరు. మీరు తినకుండా పడుకుంటే మళ్ళీ నాకే బాధ. నాకు భోజనం సహించదు, నేను సరిగ్గా నిద్రపోను. ఎందుకో తెలుసా, నేను కూడా సగటు ఆడదాన్నే. భర్త భోజనం చేయకపోతే నా మనసుకు బాధే, కానీ ఎప్పుడైనా అర్థం చేసుకుంటే కదా. అందుకే నేను ఇంటి బరువు మోస్తున్న భార్యగా మీకు గంభీరంగానే కనిపిస్తాను. అప్పటినుంచి కీర్తి పెళ్లి విషయంలో చెప్పిందే చెప్తూ ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నా మీరు తింటున్నారని నోరెత్తలేదు, వింటూ ఉన్నాను. ఎందుకంటే మీరు నా భర్త. మీరు భోజనం చేస్తున్నప్పుడు గొడవ పడద్దు అనే ఇంగిత జ్ఞానం నాకుంది. ఇప్పుడు మీరు తినడం అయిపోయింది కాబట్టి అడుగుతున్నాను, ఇంతకీ మీరు రఘురామ్ని ఎక్కడ కలిశారు? నేను కలవడం ఏంటి, పిన్ని చెప్పింది. మీ పిన్ని ఇక్కడికి కాల్ చేశారు. పూజకెవరూ రాలేదని బాధపడ్డారు. మీకు ముందే చెప్పారట కదా గూళ్ళో పూజ ఉంటుందని. మీరు మాకు చెప్పనేలేదు. ఎందుకంటే మీరు వెలగబెట్టే రాజకార్యాలలో బిజీగా ఉంటారు కదా. ఇప్పుడు చెప్పండి, రఘురామ్ని ఎక్కడ కలిశారు? ఎక్కడో కలిశాను. నీకు విషయం తెలిసిందిగా, తినేసి పడుకో. చూడండి, నేను వెతుకుతున్నది కీర్తికి చక్కటి భర్తను, అంతేగాని మీకు కార్డ్స్ ఆడడానికి అప్పులు ఇచ్చి తాగి తందనాలాడుతుంటే కంపెనీ ఇచ్చే అల్లుండి కాదు. అమ్మా, ఒక్కదానివే కూర్చున్నావేంటమ్మా ఒంటరిగా? ఏమైంది? నిద్ర పట్టలేదే. తినకపోతే నిద్ర ఎలా పడుతుంది? నేను ముందే భోంచేసి తప్పు చేశాను. నువ్వేమో భోజనం చేయవు. నేను తినకపోతే నా కోసమైనా తినేదానివి. నువ్వు తినకపోతే నాకు బాధగా ఉంటుంది. నాకు నిద్ర రాదమ్మా. తింటానులేవే కొద్దిసేపటి తర్వాత. నీకెవరి మీద కోపం ఉందో వాళ్లతో గొడవపడు, అంతేగాని నీ మనసులోనే బాధంతా పెట్టుకొని కడుపు మార్చుకుంటే నీరసం వస్తుంది, హెల్త్ పాడైపోతుంది. నాకున్న ఒక్కగానొక్క అమ్మవే, నా బంగారు అమ్మవే. నువ్వు ఎక్కడ దూరం అవుతావో అని భయం వేస్తుందమ్మా. ఏం దూరం కాను, భయపడకే. అరిచి గొడవ చేస్తే పోయేది మన పరువే. ఏడిస్తే కన్నీళ్ల రూపంలో బాధ బయటికి పోతుందంటారు. కానీ కన్నీళ్లు ఆవిరైపోయినట్టుగా బాధలు ఆవిరైపోవే. బాధలు గుండెల్లోనే ఉంటాయి. ఈరోజు పెళ్లి రోజు, కనీసం ఈరోజైనా సంతోషంగా ఉండాలనుకున్నాను. కానీ మీ నాన్న చేష్టలు ఊరుకోవు కదా. కట్నం వద్దు, పెళ్లి వాళ్లే చేసుకుంటారట. తను మాటిచ్చాడంట. నిన్ను నాన్న చూసిన వాళ్లకే ఇచ్చి పెళ్లి చేయాలట. ఇదేం పద్ధతి చెప్పు? ఈ మనిషి ఎప్పుడు ఇలాంటివే చేస్తాడు. ఇలాంటి వాణ్ణి వదిలి దూరంగా వెళ్ళిపోదామని ఒక్కసారైనా అనిపించలేదా అమ్మా నీకు? అనిపించింది, కానీ అప్పటికే నువ్వు పుట్టేశావు. రేపు ఆడపిల్ల పెళ్లి జరిపించేటప్పుడు పెళ్లి కూతురు నాన్నెక్కడా అని అడుగుతారో. ఏదేతో సమాధానం చెప్పే బదులు కళ్ల ముందు మీ నాన్న ఉండడమే మంచిదని నా ఆత్మగౌరవాన్ని చంపుకొని భరించాను. ఇప్పుడు మీ నాన్నగా బాధ్యత తీసుకుంటాడట. వాడెవడికో వెధవకిచ్చి పెళ్లి చేయడానికి తండ్రిని నాకు కూడా హక్కుంది అంటున్నాడు. చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూస్తున్నాను. నువ్వు నాన్నని పెళ్లి చేసుకొని ఇన్ని బాధలు పడుతున్నావు. అవన్నీ చూశాక కూడా నన్ను పెళ్లి చేసుకొని అంటున్నావు. కానీ నువ్వు రోజు అనుభవిస్తున్న నరకయాతను చూశాక నాకు పెళ్ళంటేనే భయం వేస్తుందమ్మా. నా జీవితాన్ని చూసి, నేను అనుభవిస్తున్న బాధల్ని చూసి అందరి జీవితం ఇలాగే ఉంటుందనుకోవటం తప్పే.
అందరి మొగుళ్ళు ఇలాగే ఉంటారని అంచనాకి రావటం పొరపాటు. నా నుదుటనిలా రాసుంది. నీ తలరాత బావుంటే నీకు మంచి అబ్బాయి వస్తాడు. అమ్మా, నేను బాగా చదువుకున్నాను, బాగా సంపాదిస్తున్నాను. నేను నీకు తోడుగా ఇలానే పెళ్లి చేసుకోకుండా ఉండిపోతానమ్మా. ప్లీజ్ అమ్మా. వయసులో ఉన్నప్పుడు తెలీదు. ఎందుకంటే ఇప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు, కానీ కొన్ని రోజులకి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుని వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీ అవుతారు. ఇప్పుడంటే అమ్మ అమ్మమ్మ ఉన్నాం, కానీ ఎల్లకాలం ఉండం కదా. అప్పుడు అనిపిస్తుంది, అరే పెళ్లి చేసుకుని ఉంటే నాకొక తోడు ఉండేది, పిల్లలు సంసారం ఉండేది కదా అని. కానీ కాలం అంతా గడిచిపోయాక బాధపడి ఏం లాభం? అందుకే ఎప్పుడు జరగాల్సిన ముచ్చట అప్పుడు జరగాలి. నువ్వు చెప్పే మాటలు అర్థం అయినట్టే ఉంటున్నాయి, కానీ అర్థం చేసుకుని నిర్ణయం తీసుకోవడానికి టైం కావాలి. కానీ నాకు మాత్రం పెళ్ళి వద్దని అనిపిస్తుందమ్మా. చూడు, బీఎస్సీలో సెకండ్ ర్యాంక్ నాది. పై చదువులు చదువుకోలేకపోయాను, అంతలోనే పెళ్ళైపోయింది. పోనీ సంసారం ఏమైనా బాగుందా అంటే చూస్తున్నావుగా మీ నాన్న తీరు. పోనీ జాబ్లో గ్రోత్ కోసం ట్రై చేద్దామా అంటే ఇంటి బాధ్యతలు ఉన్నాయి. ప్రమోషన్ వస్తే ఇద్దరు పిల్లల చదువులు డిస్టర్బ్ అవుతాయి అని వద్దు అనుకున్నాను. నిన్ను అన్నను కంటికి రెప్పలా పెంచాను. మీ అన్న తన దారి తను చూసుకున్నాడు. ఇక ఉన్నది నువ్వు. ఇన్ని కష్టాల్లో నిన్ను చదివించి పెంచి పెద్ద చేశాను. ఇక పెళ్లి చేసి పంపించేస్తేనే నేను నా జీవితంలో ఒక తల్లిలా పాస్ అయిపోయినట్టు హాయిగా ఉంటాను. అలా కాకుండా నువ్వు పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉంటే తల్లిగా కూడా ఫెయిల్ అయినట్టే. ఎన్నో విషయాల్లో ఫెయిల్ అయ్యాను. నన్ను చూసి జనాలు ఎన్నోసార్లు నవ్వుకున్నారు. నీ పెళ్లి చేస్తే నేను పాస్ అవుతాను, నలుగురు ముందు తలెత్తుకుని నిలబడతాను. నవ్విన నోళ్లకి తాళం పడాలి అంటే నా కూతురికి మంచి సంబంధం చూడాలి. అలా చూసిన అబ్బాయి అన్ని విధాలుగా నచ్చాలి. నచ్చిన వాడొచ్చినప్పుడు పెళ్లి వద్దనకూడదు. నన్ను పాస్ చేయడం కోసం కాదు, నా జీవితం చూసి పెళ్లే వద్దనుకొని నువ్వు ఫెయిల్ అవ్వొద్దని అడుగుతున్నాను. సరే అయితే, నాకు బాగా నచ్చితేనే పెళ్లి చేయాలి. డీలా? సరే, డీల్. అయితే నీకు నచ్చాలి, నేను కూడా ఓకే అంటేనే పెళ్లి చేసుకోవాలి. డీలా? ఓకేనా? డబుల్ ఓకే. ముందు నువ్వు భోజనం చేయమా, నేను వడ్డిస్తాను. నీ ఆలోచనలన్నీ వదిలేసి హాయిగా నిద్రపో. లైఫ్లో ఒకరోజు ముగిసిపోతుంది. కాదు, మనకు దేవుడిచ్చిన జీవితంలో ఒకరోజు జీవించాను అనుకోవాలి. నువ్వు బాగా పాజిటివ్గా మాట్లాడతావమ్మా. పాజిటివ్ కాదు, ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నాను. నువ్వు వయసులో ఉన్నావు, ఏ బరువు బాధ్యతలు లేవు, అందుకే రోజు అయిపోయింది అంటున్నావు. నాకు వయసు అవుతుంది, రోజులు గడిచిన కొద్దీ తీర్చుకోవాల్సిన బాధ్యతలు ఉంటాయి. అవి తీరేలా రోజు రోజుకు ఎలా అడుగులు వేస్తున్నాననేది గమనిస్తూ రేపటి కోసం ఎదురు చూడాలి. నువ్వు గ్రేట్ అమ్మా, చాలా ఇంటెలిజెంట్. బీఎస్సీలో సెకండ్ ర్యాంకర్నే నేను, నాతో మామూలుగా ఉండదు. హలో అక్క, నేను దేవికిని. నిన్నెందుకు ఫోన్ లిఫ్ట్ చేయలేదు? ఆఫీస్కి కూడా కాల్ చేశాను. నువ్వు సెలవు పెట్టావని చెప్పారు. ఈరోజు కూడా చేశాను, రాలేదని అన్నారు. ఏమైంది? ఎందుకంటే ఏమని చెప్పాలి, అంతా నా కర్మ. అసలేమైంది? సరే, నువ్వు ఇంట్లోనే ఉన్నావా? మీ ఆయన లేరు. మరి కీర్తి? తన ఫ్రెండ్ బర్త్డేకి వెళ్ళింది.
అక్కడే లంచ్ చేసి వస్తాను, లేట్ అవుతుందని చెప్పింది. ఒక్కదానివే ఉన్నావా? ఉమ్, నేను ఇంటికి రావచ్చా అక్క? రా. సరే. అక్క అక్క, ఎలా ఉన్నావక్క? నువ్వెలా ఉన్నావు? ఏ మమ్మల్ని పట్టించుకోవా? తినటానికి ఏమైనా ఉందా లేదా? వడ్డిస్తానురా. అయినా ఈ టైంలో ఇటువైపు వచ్చావు? రిసెప్షన్కి వచ్చాను. ఇక్కడికి దగ్గరలోనే ఫంక్షన్ హాల్ ఉంది. నువ్వు గుర్తొచ్చి కాల్ చేశాను. ఫంక్షన్కి వెళ్ళాను అంటున్నావు, అక్కడ తినలేదా? బుఫే సిస్టమ్, అందుకే వచ్చేసాను. రష్ ఎక్కువగా ఉందా లేక వంటలు బాగోలేవా? వంటలు బాలేక కాదు, వంట వాళ్లతో అమ్ముంది. అమ్మకి మొహం చూపించలేక తినకుండా వచ్చేసావు, అంతేనా? ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఆలోచించలేదా? నువ్వు అమ్మకు మొహం చూపించలేకపోయావు అంటే మరి నువ్వు ప్రేమ పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాక అమ్మ పరిస్థితి ఎలా ఉండాలి? అమ్మ మనసు ఎంత కష్టపడి ఉంటుంది, అవన్నీ ఎప్పుడైనా ఆలోచించావా? సరే, ఫుడ్ ఇక్కడే పెట్టనా లేకపోతే డైనింగ్ టేబుల్ మీద పెట్టనా? ఎందుకలా ఉన్నావు? అమ్మకి ముఖం చూపించడానికి నాకు ధైర్యం సరిపోలేదు. చాలా బాధేసింది. అమ్మకి వయసు అయిపోయింది. నన్ను చూసిన కోపంలో ఏదో ఒక మాట అంటుందేమోనని భయం, లేకపోతే నేనే అమ్మని ఏదైనా అనేస్తానేమోనని టెన్షన్. అందుకే అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండలేకపోయాను. వెంటనే బయటకు వచ్చేశాను. అవును, అమ్మ ఇంకా ఎందుకు కష్టపడాలి? నీ సంసారాన్ని చూసుకునేదానికి అమ్మ ఇంకా వంట పనులు చెయ్యాలా? నువ్వు సంపాదిస్తున్నావు, నీ కూతురు సంపాదిస్తుంది. అయినా చాలకపోతే చెప్పు, వచ్చే నెల నుంచి నా జీతంలో నుంచి ఇంటి ఖర్చులకి పంపిస్తాను. అమ్మ నీ వయసులో వంట పనికి పంపిస్తున్నావు, నీకసలు మానవత్వం లేదా? ఏమన్నావు నువ్వు? ఏమనలేదు. మానవత్వం లేదా అనే కదా అన్నావు? అవును అన్నాను. అయితే ఇప్పుడేంటి? ఓహో అలాగా. మరి నీకంత మానవత్వం ఉంటే అమ్మను వదిలి ఎందుకు వెళ్ళిపోయావు? ఇక్కడే ఉండి అమ్మను ఎందుకు చూసుకోలేదు? వెళ్ళిపోయావని చెప్పి ఎందుకు ఏడిపిస్తున్నారు? ఒకవేళ ఇక్కడే ఉంటే ఏం చేసేవారు? నువ్వు అమ్మ ఇద్దరూ కలిసి నీ మొగుడు లాంటి వాడిని తీసుకొచ్చి నాకు పెళ్లి చేసేవాళ్ళు. అప్పుడు కూడా అమ్మకి వంట పని తప్పేది కాదు. అవును, నాకున్న ప్రాబ్లమ్స్కి అమ్మని వంట పనికి పంపించక తప్పలేదు. నాకు మానవత్వం లేదు. ఆకలి అన్నావు కదా, భోంచేసి వెళ్ళిపో. నాకొద్దు, ఆకలిగా లేదు. సరే అయితే బయలుదేరు. అక్క, ఈరోజు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నేను అన్నదానికి నీకు కోపం వచ్చిందా? రాదా? నీకొక్కదానికి కోపం వస్తుందా? నాకే ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటితోనే వేగలెక్క చేస్తుంటే అవి చాలదన్నట్టు మధ్యలో నువ్వు మాట వింటావా? అమ్మ కూడా అంతే. వంట చెయ్యొద్దు అంటే మా మాట వింటుందా? సారీ అక్క. ఇట్స్ ఓకే. అయితే ఇప్పుడు తినేసి వెళ్ళనా, తినకుండా వెళ్ళనా? నీ ఇష్టం. సరే, నాకు మీ అన్నమేమీ వద్దు. సిగ్గు లేకుండా నేను మిమ్మల్ని వెతుక్కుంటూ రావటమే నేను చేసిన తప్పు. అక్కడ అమ్మకి నాతో మాట్లాడటమే ఇష్టం లేదు. ఇప్పుడు నువ్వు కూడా అలాగే తయారయ్యావు. అక్కవని వస్తే పరాయిదాల్లా ఉంటే ఉండు, వెళ్తే వెళ్ళు అంటున్నావు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆయనకి దూరం అయ్యాను. కడుపును పుట్టిన తల్లికి బరువు అయిపోయాను. నేను ఎవ్వరికీ అవసరం లేదు, వెళ్తున్నాను. సరే, వెళ్తానంటే వెళ్ళు. వెళ్లే వాళ్లను ఎవరు ఆపుతారు? అవును, దూరం ఉన్నప్పుడు ప్రేమ ఒలకబోస్తారు. నేనున్నాను, చూసుకుంటాను అంటారు. అదే మీకోసం వస్తే మొహం కూడా చూడరు.
ఎవరు నువ్వు, ఎందుకొచ్చావు, వెళ్తే వెళ్ళు అంటారు. అవునే, ఎందుకొచ్చావు? మమ్మల్ని వద్దనుకొని వెళ్ళిపోయావు కదా, మళ్ళీ ఎందుకొచ్చావే? అక్కడే ఉండిపోవాల్సింది. పొమ్మంటావు ఇప్పుడు? పో. ఏంటి వెళ్ళిపో అంటున్నా మళ్ళీ వచ్చి కూర్చుందని చూస్తున్నావా? మరి నాకు మీరు తప్ప ఇంకే దిక్కు లేదు కదా. పొమ్మన్నా పోలేకపోతున్నాను, అందుకే మళ్ళీ ఇక్కడికే వచ్చి కూర్చున్నాను. అక్కవి కదా అంటే అన్నావు, ఏమైంది ఇప్పుడు? నేను పొమ్మంటే వెళ్ళిపోతావా? ఇది నీ పుట్టిల్లు, ఇక్కడ నువ్వు హక్కుగా ఉండొచ్చు. అక్క ఏమైంది? నేనొచ్చినప్పుడు నువ్వంత డల్గా ఉన్నావు, ఎంత బాధలో ఉన్నా నువ్వెప్పుడూ అలా లేవు. ఎన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నా నాతో ఎప్పుడూ అలా మాట్లాడలేదు. ఏమైందక్కా? అది కాదు దేవిక, నీకు తెలుసు కదా, పెళ్ళయ్యాక నేను సుఖపడింది, సంతోషపడింది ఏదీ లేదు. నా జీవితం చూసి పెళ్ళంటే ఇంతే, మా అమ్మ లైఫ్ లాగే కన్నీళ్లే అని కీర్తికి పెళ్లిపై తప్పుడు అభిప్రాయం ఏర్పడితే నాకెంత బాధ అవుతుంది చెప్పు. దానికి రోజు కాలేజ్కి వెళ్ళి రావడమే రొటీన్ లైఫ్. అలా అయితే జీవితం మీద ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది? అందుకే నా భర్త ఎలాంటి వాడైనా కానీ పెళ్లి రోజు బాగా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాను. పెళ్లి రోజంటే ఎక్కడైనా భార్యాభర్తలిద్దరూ కలిసి ఆలోచిస్తారు. సరే, నా కర్మ, నా మొక్కుబడి మొగుడికి అంత ఆలోచన ఎక్కడదని నేనే ఏర్పాట్లు చేసుకున్నాను. కనీసం మొక్కుబడిగానైనా టైంకొస్తాడనుకున్నాను, కానీ ఆ రోజు కూడా తాగొచ్చాడు. చూడండి నీలకంఠం గారు, మీకిచ్చే గుణం ఉండొచ్చు, కానీ గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసే వాళ్ళకి పుచ్చుకునే నేచర్ ఉండకూడదు. ఇది గవర్నమెంట్ ఆఫీస్. మా ఇష్టం వచ్చినప్పుడు వస్తాం, మా ఇష్టం వచ్చినప్పుడు వెళ్తాం. మీకు మమ్మల్ని వెళ్ళిపోమనే రైట్ లేదు. సత్యం, కాల్ టు పోలీస్. గవర్నమెంట్ ఆఫీసులో నాన్సెన్స్ క్రియేట్ చేస్తున్నారని కంప్లైంట్ ఇవ్వండి.